డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము అత్యంత ముఖ్యమైన టాపిక్ పాలిటీలో న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, న్యాయ వ్యవస్థపై అనేకమైన విమర్శలు రావడం జరుగుతుంది. గత 10 రోజుల క్రితం సుప్రీంకోర్టు సిజేఐ పైన దాడి చేయడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మరి భారతదేశ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు ఏమిటి, దానికి పరిష్కార మార్గాలు ఏంటనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. డియర్ స్టూడెంట్స్, ఈరోజు పాఠ్యాంశము భారతీయ న్యాయ వ్యవస్థకు బీటలు. భారతీయ న్యాయ వ్యవస్థ బీటలు అత్యంత ముఖ్యమైన పాఠ్యాంశం పాలిటీలో. అదేవిధంగా గ్రూప్ 1 ఎస్ఏకు ఖచ్చితంగా ఉపయోగపడే అంశమే భారతీయ న్యాయ వ్యవస్థకు బీటలు పడుతుందని చెప్పేసి పాఠ్యాంశం చూద్దాం. ఇది మరి రీజన్స్ ఏం చూద్దాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాం. ప్రజాస్వామ్యం అనేది 4 స్తంభాలతో నడుస్తుందని చెప్తారు. లెజిస్లేటివ్ అంటే శాసనసభలు, ఎగ్జిక్యూటివ్స్ అంటే అధికారులు, మంత్రులు, అదేవిధంగా జ్యుడిషియల్ అంటే న్యాయ వ్యవస్థ. ఈ 4వ స్తంభము మనకు ప్రెస్ అని చెప్తారు. అంటే ఆధునిక కాలంలో మనకు ప్రజాస్వామ్యం అనేది 4 వ్యవస్థలపై ఆధారపడి నడుస్తాయని చెప్తారు. ఆధునిక కాలంలో ప్రజాస్వామ్యం 4 వ్యవస్థలపై, 4 స్తంభాలపై ఆధారపడి పనిచేస్తుంది. వీటిని 4th ఎస్టేట్స్గా పిలుస్తాము. ప్రజాస్వామ్యం అనేది 4 స్తంభాలపై నడుస్తుంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు లెజిస్లేటివ్. ఓకేనా? లెజిస్లేటివ్ ఫస్ట్ అంటే శాసనసభలు. ఇందులో పార్లమెంట్ ఉండొచ్చు, మనకు పార్లమెంటు, అదేవిధంగా రాష్ట్ర శాసనసభలు. ఇక రెండవది ఎగ్జిక్యూటివ్స్. ఇందులో మంత్రివర్గం మరియు అధికారులు. ఇక మూడవది న్యాయశాఖ. ఇందులో సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్. సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు. ఇక 4వది వార్తాపత్రికలు. వీటి ప్రెస్ అంటారు. వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్, వార్తా ఛానల్స్, ఓకేనా, ఎలక్ట్రానిక్ మీడియా ప్లస్ ఇది ప్రింట్ మీడియా. ఓకే, చూద్దాం. ప్రజాస్వామ్యం అనేది ఆధునిక కాలంలో 4 స్తంభాలపై ఆధారపడని చెప్తారు. ఈ 4 స్తంభాలను మనము ఎస్టేట్స్గా, 4th ఎస్టేట్స్గా పిలుస్తాము. ఫస్ట్ లెజిస్లేటివ్. ఇందులో మనకు శాసనసభలు ఉంటాయి, పార్లమెంటు, రాష్ట్రాల సభలు ఉంటాయి. ఓకేనా, వీళ్ళు చట్టాలు చేస్తారు. ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళు అమలు చేస్తారు. ఎంప్లాయీస్ కానీ మంత్రిమండలి కానీ ఉంటారు. ఓకేనా. న్యాయ వ్యవస్థ, వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే వీళ్ళ దగ్గరికి వెళ్తారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటాయి. అదేవిధంగా వార్తాపత్రికలు, ప్రెస్. ఈ విధంగా ప్రజాస్వామ్యం అనేది 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుందని చెప్తారు. మన ఈరోజు పాఠ్యాంశము న్యాయశాఖ ఏ విధంగా పతనం అవుతుందనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. న్యాయశాఖ యొక్క పతనం మనము బ్రిటిష్ కాలం నుంచి తీసుకున్న చట్టాలని మనం అడాప్ట్ చేసుకొని భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాము. ఈ చట్టంలోని లోపాలను అనువ చేసుకొని కొందరు న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఓకేనా, మనం చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది. మనకు న్యాయ వ్యవస్థలో ప్రముఖమైన అంశాలు ఉంటాయి కొన్ని. అంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడద్దని చెప్తారు ముందు నుంచే. ప్రాచీన గ్రీక్ కాలంలో, అదేవిధంగా ప్రాచీన బాబిలోనియా ప్రాంతంలో హమూరాబి అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ న్యాయ సూత్రాలను ప్రవేశపెడతాడు. గ్రీకులు ప్లస్ ఈజిప్టులో, అదేవిధంగా మధ్యయుగంలో చాలా అరబ్ దేశాల్లో
కఠినమైన న్యాయ సూత్రాలను ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇండియాలో పూర్వం నుంచి ధర్మం మీద ఆధారపడి ధర్మశాస్త్రాల ప్రకారం శిక్షలు విధించేవారు. అంటే మరి ఈ పూర్వకాలంలో ధర్మశాస్త్ర ప్రకారం శిక్షలు విధించేవారు. తప్పు చేసిన వారు తమ సొంత వారైన సాధారణ వ్యక్తులుగా భావించి శిక్షలు విధించేవారు. అంటే ఎటువంటి బంతిపీటు లేకుండా శిక్షలు విధించేవారు. ఇక మొట్టమొదటిసారిగా అంటే 16వ శతాబ్దం నుంచి న్యాయదేవతకు కళ్ళకు గంతలు కట్టి ఉంటుంది. అంటే ఎందుకోసం అంటే ఇది నిష్పక్షపాత సూచన. అంటే సంపద కానీ అధికారం కానీ హోదాతో సంబంధం లేకుండా చట్టం ముందు అందరూ సమానులని చెప్పడానికి ఈ న్యాయదేవతకు కళ్ళకు గంతులు కడతారని చెప్తారు. అయితే బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రవేశపెట్టిన న్యాయ చట్టాలు వారికి అనుకూలంగా ఉండేవి. సో ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే వారన్ హేస్టింగ్స్ అనే బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్ తాను చేసిన అవినీతిని నిరూపించి ప్రశ్నించిన దానికి వాళ్ళు ఒక సుప్రీంకోర్టుని స్టార్ట్ చేసుకున్నారు బెంగాల్లో, కలకత్తాలో. ఈ విధంగా స్టార్ట్ చేసిన కోర్టులో ఒక న్యాయమూర్తి, ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తి ఉంటారు. ఇది 1774 నుంచి అప్లై అయింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నందకుమార్ అనే ఒక బ్రాహ్మణుడు జమీందారు వారన్ హేస్టింగ్స్ చేసిన మోసాన్ని గ్రహించి తను చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉరి శిక్ష విధించబడింది. నందకుమార్ అనే బ్రాహ్మణుడు, అది జమీందారు, బెంగాలీ జమీందారు. సో ఈ విధంగా వ్యవస్థలోని లోపాలు అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. నందకుమార్ను ఉరి తీసిన అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎలిజా ఇంపె అనే వ్యక్తి ఈ వారన్ హేస్టింగ్స్కు అత్యంత సన్నిహితుడు కాబట్టి నందకుమార్ అనే వ్యక్తిని మొట్టమొదటిసారి ఉరి తీశారు. ఇది భారతదేశంలో జరిగిన మొట్టమొదటి రాజకీయ ఉరి శిక్ష. సో చట్టాలలో లోపాలు అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి. చట్టానికి వ్యతిరేకంగా అంటే ఒక రాజ్యం లేదా రాజుకు వ్యతిరేకంగా ఒక మంచి పని చేసిన దాన్ని తప్పుగా భావించి అతనికి అనేకమైన ఆంక్షలు విధించి అనేకమైన శిక్షలు విధించడం జరిగింది. స్టూడెంట్స్, ఈరోజు మనకు పాఠ్యాంశం అసలు భారతీయ న్యాయ వ్యవస్థ పతనానికి గల కారణం ఏమిటని చెప్పేసి ఈరోజు పాఠ్యాంశం చూద్దాం. మనం భారతీయ న్యాయ వ్యవస్థ పతనానికి గల కారణాలు ఏంటో మనం చూద్దాం ఈరోజు. భారతీయ న్యాయ వ్యవస్థ పతనానికి గల కారణాలు. మనం చూసుకుంటే చూద్దాం. ఫస్ట్ ఒకటి చూసుకుందాం. మనకు న్యాయ వ్యవస్థలో లోపాలు. ఒకటవది. ఇక రెండవది వ్యవస్థాపరమైన లోపాలు, అంటే అన్ని డిపార్ట్మెంట్లు, వివిధ డిపార్ట్మెంట్ల లోపాలు, వివిధ శాఖల లోపాలు. మూడవది మనకు ఉద్యోగ స్వామ్యంలో లోపాలు. నాలుగవది మనకు చూసుకుంటే న్యాయమూర్తుల అవినీతి. న్యాయమూర్తుల అవినీతి ఇంపార్టెంట్. ఇక ఐదవది మనకు ఇండియన్ గవర్నమెంట్లో సెక్షన్స్, యాక్ట్స్ ఉంటే యాక్ట్స్ లోపాలు, చట్టాల్లో లోపాలు. సో ఇవి ప్రధానంగా భారతదేశ న్యాయ వ్యవస్థకు బీటలు పడడానికి
పతనానికి ప్రధానంగా మనకు 5 కారణాలుగా చెప్తారు. ప్రధానంగా 5 కారణాలు చెప్తారు మనకు. ఫస్ట్ది భారతదేశ న్యాయ వ్యవస్థలో లోపాలు. మనము ఎప్పుడో బ్రిటిష్ వారు చేసిన చట్టాలు ఇప్పటికీ ఉన్నాయి. బ్రిటిష్ వారి చట్టాలను అడాప్ట్ చేసుకోవడం. బ్రిటిష్ వారి చట్టాలు అడాప్ట్ చేసుకోవడం. మనం ఈ మధ్యనే బిఎన్ఎస్గా మార్చాం దీన్ని, భారతీయ న్యాయ సంహిత. బిఎన్ఎస్గా మార్పు చేసి అందులో ఉన్న చట్టాలను కొన్ని తొలగించి కొన్ని కొత్తవి చేర్పడం జరిగింది. సో అదేవిధంగా ఈ న్యాయ వ్యవస్థ ఎట్లుంటుందంటే, ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు అన్ని కోర్టులకు ఒక మెజిస్ట్రేట్గా పనిచేస్తుంది, అప్పీలర్గా పనిచేస్తుంది. సో ఈ కేసుల మధ్య సంబంధం ఉండదు. ఓకేనా? ఈ సంబంధం అంటే ఒకే కేసును వివిధ రకాల్లో విధాలుగా తీర్పిస్తారు. ఎగ్జాంపుల్ రిజర్వేషన్ గురించి కానీ కొన్ని రాష్ట్రాలలో 60% మించి ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 50% మించి ఉంది. అయితే కొన్ని రాష్ట్రాలకేమో యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని రాష్ట్రాలకేమో రిజెక్ట్ చేస్తారు. మొన్న బీసీ రిజర్వేషన్ బిల్లు. ఈ విధంగా చట్టాల్లో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను క్యాచ్ చేసుకొని చాలామంది లాభపడుతున్నారు. ఓకేనా? అంటే ఉన్న వాళ్ళే లాభపడుతున్నారు. ఇక న్యాయ వ్యవస్థ లోపాలంటే ఈ చట్టాలను లోపాలను అంటే వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. సో సుప్రీంకోర్టులో ఒక తీరు ఉంటుంది, హైకోర్టులో ఒక తీరు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక తీరు ఉంటుంది. వీళ్ళ తీర్పులు చివరికి ఆ తీర్పు ఇచ్చేసరికి అక్కడ ఉన్నాయి మొత్తం అయిపోతుంది. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, కొన్ని లక్షల తీర్పులు ఇప్పటికీ అవి పెండింగ్లో ఉన్నాయని చెప్తారు. సుప్రీంకోర్టులో కొన్ని లక్షల తీర్పులు పెండింగ్ ఉన్నాయని చెప్తారు. సో పేదవానికి న్యాయం జరగాలంటే జరిగే పరిస్థితి లేదు. సో న్యాయ వ్యవస్థలో లోపాలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఈ న్యాయశాఖ యొక్క పతనానికి కారణమవుతుంది. అంటే తీర్పుల మధ్య ఎటువంటి సారూప్యత ఉండదు. ఒక రాష్ట్రంలో ఒక తీర్పిస్తారు, అదే దాని మీదనేగా మనం చెప్పినట్టు రిజర్వేషన్ ఇష్యూల మీద కూడా సేమ్ ఉంటుంది. ఒక రాష్ట్రంకు ఏమని చెప్తారంటే 60 దాటినా ప్రాబ్లం లేదని చెప్తారు, కొన్ని రాష్ట్రాలు 58 దాటినామని చెప్తారు. ఒకటే అంశం, తీర్పులు వేరే వేరే ఉంటాయి. సో ఈ వ్యవస్థల లోపాలు కూడా పెద్ద మొత్తంలో ఈ న్యాయ వ్యవస్థకు పతనానికి కారణమవుతున్నది ఫస్ట్ది. రెండవది వివిధ శాఖల లోపాలు. అంటే ఈ తీర్పులు ఇచ్చే విధానంలో న్యాయశాఖ ఒక తీరు ఉంటుంది. ఇప్పుడు జ్యుడిషియల్ సిస్టమ్ ప్లస్ రాజకీయ నాయకుల సిస్టమ్, అదేవిధంగా పోలీస్ శాఖ సిస్టమ్, రెవెన్యూ శాఖ సిస్టమ్ వేరే వేరే వాళ్ళ రూల్స్ వేరే వేరేగా ఫ్రేమ్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక ప్రాంతంలో ప్రాజెక్ట్ కట్టాలంటే అన్ని అనుమతులు అవసరం. ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ కట్టి రైతులకు నీళ్ళు అందించి సాగునీరు ప్లస్ తాగునీరు అందించడానికి ప్రాజెక్ట్ నిర్మాణం ప్రధాన ఉద్దేశం. కానీ ఒక ప్రాజెక్టు నిర్మించాలంటే కొన్ని వందల సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఏంటంటే 10-20 సంవత్సరాలు కూడా పోతున్నాయి. అంటే వివిధ సంస్థల మధ్య అవగాహన లోపం వల్ల ప్రాజెక్టుకు అనుమతులు రావలేవు. చట్టాల లోపాలు కూడా కొందరు అనువుగా క్యాచ్ చేసుకుంటున్నారు. ఓకేనా? వివిధ శాఖల లోపం ఉంటాయి. సో ఈ లోపాల వల్ల తీర్పుల్లో చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి, ఇక్కడ ఏమైనా ఇష్యూ జరిగితే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ఆ కోర్టుకు తగినన్ని మనం సమాచారాన్ని కానీ తగిన విధమైన సలహాలు సూచనలు ఆ కేసుపై ఉన్న అంశాలు చెప్పాలని చెప్తారు. కానీ ఈ శాఖల సమన్వయ లోపం వల్ల అక్కడ తీర్పులు చాలా లేట్ అవుతున్నాయి. సో ఇటువంటిని భరించలేకనే ఈ కోర్టులకు చాలామంది వెళ్లకుండానే పోతున్నారు. సో ఇది కూడా ఒక ప్రధాన కారణం అని చెప్తారు. వివిధ శాఖల్లో లోపాలు కూడా ప్రధాన కారణం. ఒక సమస్యపై అనేకమైన వాళ్ళ శాఖల్లో వేరే వేరే జియోస్ ఉంటాయి కాబట్టి వాటిని అప్లై చేయడం చాలా కష్టం కాబట్టి న్యాయశాఖపై ఈ విధంగా కూడా నమ్మకం పోతున్నది. ఇక ఉద్యోగ సమన్వయ లోపాలు అంటే ఈ ఉద్యోగ సమం అంటే మనం చెప్పుకున్నట్లు మన ప్రజాస్వామ్యానికి డెమోక్రసీకి పిల్లర్స్ చెప్పుకున్నాం. మనం డెమోక్రసీకి 4 పిల్లర్స్ చెప్పుకున్నాం. మనం లెజిస్లేటివ్, శాసనశాఖ, ఎగ్జిక్యూటివ్ పరిపాలన శాఖ, న్యాయశాఖ, ప్రెస్ పత్రికలు. ఓకేనా? మనం చెప్పుకున్నట్టు
ఈ ఈ శాఖల మధ్య అంటే ఇవి ఉద్యోగ సమయ లోపాలంటే అంటే ఈ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాల్లో చాలా వరకు లోపాలు ఉన్నాయి. అంటే చట్టంలోని లోపాలను వాళ్ళు క్యాచ్ చేసుకొని చాలామంది శిక్షకు అంటే ఎట్లా అంటే ఈ శిక్షకు గురిగా కావడం లేదు. అమాయకులే శిక్షణ అనుభవిస్తుంది తప్ప పేదవాడికి న్యాయం దొరకడం లేదు. సో ఉద్యోగ సమయంలో అక్కడున్న ఎంప్లాయీస్ కానీ అక్కడున్న పరిస్థితులు కానీ వాళ్ళకు అనుకూలంగానే బంధుప్రీతి అంటారు దాన్ని. బంధుప్రీతి వల్ల వాళ్ళకు అనుకూలంగానే తీర్పులు వస్తున్నాయి కానీ పేదవానికి న్యాయం దక్కడం లేదు. ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టు జైభీమ్ సినిమాలో, సూర్య తీసిన జైభీమ్ సినిమాలో అద్భుతంగా ఈ అంశం గురించి వివరించారు. ఉద్యోగ సమయం లోపాలు, అన్ని డిపార్ట్మెంట్ల లోపాలు పేదవానికి న్యాయం దక్కకుండా చేస్తున్నాయి. ఇది ఎట్లుంటుందంటే చూడండి, ఈ ఈ సందర్భంలో చెప్పాలి అంటే సుప్రీంకోర్టులో 30 లక్షలు నుంచి 15 నుంచి 30 లక్షలు తీసుకునే పెద్ద లాయర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఒక్క సింగిల్ అటెంప్ట్కి ఒకరోజు కోర్టుకు వచ్చిన దానికే దగ్గర 15 నుంచి 30 లక్షలు తీసుకుంటారు. హరీష్ సాల్వే, గోపాల్ సుబ్రహ్మణ్యం, కపిల్ సిబాల్. గోపాల్ సుబ్రహ్మణ్యం, కపిల్ సిబల్. వీళ్ళు భారతదేశంలో ప్రముఖ ఫేమస్ లాయర్స్ వీళ్ళు. ఎంత ఘోరం అంటే హరీష్ సాల్వే, గోపాల సుబ్రహ్మణ్యం, కపిల్ సిబల్ అనే వ్యక్తులు ఒక సింగిల్ అపిరియన్స్కు 15 నుంచి 30 లక్షల ఫీజు ఉంటుంది. వీళ్ళకు 15 లక్షల నుండి 30 లక్షలు. చూడండి ఎంత, చూడండి జస్ట్ సింగిల్ ఒకరోజు కోర్టుకు వచ్చిన దానికే వాళ్ళ వాదించిన కోర్టుకు సంబంధించి ఏదైనా పని ఉంటే ఏదైనా వాదించిన దానికి సుమారు 15 నుంచి 20 లక్షల 30 లక్షల ఫీ ఉంటుంది వీళ్ళకు. హరీష్ సాల్వే, గోపాల సుబ్రహ్మణ్యం, కపిల్ సిబల్ అనే ప్రముఖ న్యాయవాదులకు, సుప్రీంకోర్టు న్యాయవాదులు వీళ్ళు ఒక కేసు వాదించాలంటే అంటే ఒకరోజు అపీరియన్స్ కోసం వాదించాలంటే 15 నుంచి 30 లక్షల వరకు తీసుకుంటారని చెప్తారు. ఇక పేదవానికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది? దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఇది ఉద్యోగ సమయం లోపల అంటే ఇవన్నీ లోపాలు ఉంటాయి. ఇక అత్యంత ముఖ్యమైన 4వది న్యాయమూర్తుల అవినీతి. మనం అందరి గురించి చెప్పలేము. 90% మంది మంచిగా ఉన్నా కూడా 10 మందితోనే వ్యవస్థ భ్రష్టు పట్టిపోతాయని చెప్తారు. ఈ న్యాయమూర్తుల మీద ఎట్లుంటారంటే చూడండి, మొన్న ఎగ్జాంపుల్ ఒక సుప్రీంకోర్టులో పనిచేసే న్యాయమూర్తి యొక్క ఇల్లు షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది. మనం పేరు చెప్పదైంది కానీ మొన్న ఒక 3-4 మంత్ బ్యాక్ సుప్రీంకోర్టులో పనిచేసే న్యాయమూర్తి యొక్క ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోతుంది. సో ఇల్లు కాలిపోయిన సందర్భంలోనే కొన్ని కోట్ల సంఖ్యలో ధనము బుగ్గిపాలైపోతుంది. ఇక ఇల్లును ఆర్పబోయిన అగ్నిమాపక దళం సిబ్బందికి ఆ సంఘటన చూసి విచిత్రమైపోతారు. వాళ్ళు సర్ప్రైజ్ అయిపోతారు. అక్కడ నోట్ల కట్టలు మొత్తం కాలిపోయి ఉంటాయని చెప్తారు. సో ఈ విధంగా ఈ ధనం మొత్తం ఎక్కడిది మరి? సో న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయమూర్తుల ఇంట్లోనే ఇంత పెద్ద మొత్తంలో ధనం ఉంటే ఇక ఎవరు న్యాయం ఎవరికి చెప్తారు, ఎవరికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ వక్తల అభిప్రాయం. అంటే అతని ఇంట్లో కొన్ని కోట్ల విలువైన 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు లభ్యమైన కాలి బూడిదైపోయినాయి. అవి ఆ ధనం అంతా ఎక్కడిది? ప్రజాధనం. ఇక ఇంకో ఎగ్జాంపుల్ ఏమంటే మనకు ఒక ప్రముఖ రాజకీయ నాయకునికి బెయిల్ కోసమే 100 కోట్లు ఆఫర్ చేయడం జరిగింది న్యాయమూర్తికి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బెయిల్ కోసము, కేవలం బెయిల్ కోసం, జస్ట్ ఒక బెయిల్ కోసమే జడ్జికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, హైకోర్టులో పనిచేసే న్యాయమూర్తికి 100 కోట్ల రూపాయలు ముడుపులు సమర్పించారంటే ఏ లెవెల్లో ఉంది చూసుకోండి. అంటే పేదవాడికి న్యాయం దక్కదు కానీ ఉన్నత వర్గాల వారికి న్యాయం అనేది ఈజీగా దక్కుతుందని చెప్పేసి ఇది ఎగ్జాంపుల్. 100 కోట్లు ఇచ్చి ఆయన బెయిల్ తీసుకున్నాడు. సో ఈ విధంగా న్యాయ వ్యవస్థలో అవినీతి పెద్ద మొత్తంలో జరుగుతుందని చెప్తారు. చూడండి ఎంత అంటే సాధారణ ఒక చిన్న పిటిషన్, బెయిల్ పిటిషన్ కోసం 100 కోట్ల రూపాయల ఆఫర్ చేశారు. ఆఫర్ తీసుకున్నారు, బెయిల్ కూడా ఇచ్చేసిండు.
వాళ్ళు ఎవరో మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ పేరు మనం చెప్పడం కదా, కానీ అర్థం చేసుకోండి. ఆ లెవెల్లో ఉంటుంది మనకు న్యాయ వ్యవస్థ లోపాలు. చూడండి ఎంత ఘోరం ఉంటుంది. అంటే సాధారణ వ్యక్తికి నేరం చేస్తే సాధారణ ప్రజలు జైలుకు పోయిన వ్యక్తికి బెయిల్ రావాలంటే నానా తంటలు పడతారు పైసలు లేక. సో వీళ్ళు ఇంటికాడ ఉండే ముందస్తు బెయిల్ తీసుకుంటున్నారు. ఇది న్యాయ వ్యవస్థలో ఉన్న చాలా దుర్మార్గమైన పద్ధతులు ఇవి. ఈ న్యాయ వ్యవస్థ మనం చెప్పుకున్నట్టు ఈ న్యాయ దేవతకు కళ్ళు అందుకే కడతారని అనుకుంటారు. మరి ఇలాంటి చూడకపోవడానికే కడతారని చెప్పి అనుకుంటారు. సో ఇంకోటి, ఈ విధంగా మనకు ఈ వాళ్ళ కోర్టు ఫీజు, అదేవిధంగా ఈ లాయర్స్ కానీ ప్లస్ అందరూ పెద్ద ఏ లెవెల్ అంటే ఇక అవినీతిని ప్రశ్నించే వరకు వెళ్ళింది ఈ న్యాయమూర్తులు కానీ వీళ్ళ టోటల్ ఆ లెవెల్కి పోయింది అది. ఇక చూద్దాం చివరిది చట్టాల లోపాలు. బిఎన్ఎస్లో చాలా చట్టాలు ఉన్నాయి, మన భారతీయ న్యాయ సంహిత. ఓకేనా, బిఎన్ఎస్లో చాలా లోపాలు అని చెప్తారు. ఎగ్జాంపుల్ 2 చట్టాలు 498A, 498A ఒకటి, అదేవిధంగా ఇంకోటి మనకు చెక్ బౌన్స్ కేసు ఉంటుంది. అది చెక్ బౌన్స్ కేసు 138 ఉంటుంది. 138 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 138 సెక్షన్ ఉంటుంది. 498A సెక్షన్. చూడండి, ఇవి కూడా చాలా వరకు న్యాయ వ్యవస్థపై అంటే నమ్మకం కోల్పోయిన కేసులు లాంటివి ఇవి. మనం చెప్పుకున్నట్లు 100 మంది నేరస్తులకు తప్పించుకున్న పర్వాలేదు, కానీ మనకు ఒక్క నిర్దోషికి శిక్ష పడద్దని చెప్తారు. కానీ ఎక్కడుంది న్యాయమని భక్తుల అభిప్రాయం ఉంటుంది. వీటికి ప్రత్యక్ష ఎగ్జాంపులే ఇవి 2 సెక్షన్లు. ఇది ఈ 498 వదిలేద్దాం, కానీ ఇది అంటే ఈ సెక్షన్ 1 కానీ ఇది చెప్తా, ఇది కాంట్రవర్సీ అవుతుంది. మళ్ళీ ఇది 138 సెక్షన్ చెప్తా. ఈ 138 సెక్షన్ అనేది చెక్ బౌన్స్ సంబంధించింది. 138 అనేది చెక్ బౌన్స్ సంబంధించి చట్టం ఉంటుంది. ఈ చట్టం ఎంత ఘోరం అంటే, సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా వ్యక్తి బ్యాంకు ద్వారా కానీ బ్యాంకులో కానీ చిట్ ఫండ్ కంపెనీలో కానీ అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తి దగ్గర కానీ అంటే దళారుల వద్ద కానీ బ్యాంకులో కానీ చిట్ ఫండ్లో కానీ అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు కానీ దళారుల దగ్గర కానీ ఇతను అప్పు తీసుకున్నప్పుడు, ఏదో లోన్ తీసుకున్నప్పుడు అతడు ప్రామిసరీ నోట్తో పాటు అవి చెక్స్ కూడా ఇస్తాడు, ఎంటీ చెక్స్ ఇస్తాడు. ప్రామిసరీ నోట్తో పాటు అతడు చెక్స్ కూడా ఇస్తాడు. సో ఎంటీ చెక్స్ ఇస్తాడు సైన్ పెట్టి. అయితే ఈ 138 సెక్షన్ ఏం చెప్తాదంటే, ఈ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న వ్యక్తి కానీ, సిటీ కంపెనీ నుంచి లోన్ తీసుకున్న వ్యక్తి కానీ, ప్రైవేట్ వ్యక్తి నుంచి లోన్ తీసుకున్న వ్యక్తి కానీ చెక్ బౌన్స్ వేస్తే, ఆ చెక్ బౌన్స్ ఎంతకు వేసినా దానికి 2 రేట్లు కట్టాలని చెప్తుంది. అదేవిధంగా 2 సంవత్సరాల జైలు శిక్ష వేయాలని చెప్తుంది. చూడండి ఎంత ఘోరము. ఇప్పుడు బ్లాంక్ చెక్ తీసుకుంటారు బ్యాంకులు కానీ ప్లస్ చిట్ ఫండ్ కంపెనీలు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ. ఒక వ్యక్తి అప్పు తీసుకుంటే, ఏదో అవసరం, పెళ్ళికో పిల్లలకో చదువుకో దేనికో అప్పు తీసుకుంటే, అనేక కారణాలు అప్పు తీసుకుంటే, ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే, బ్యాంకులు ఈ ప్రైవేటు వ్యక్తులు కానీ
చిట్ ఫండ్ కంపెనీలు కానీ చెక్ బౌన్స్ కేసు ఇస్తారు. ఈ చెక్ బౌన్స్ కేసు అనేది 138 సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసుగా పరిగణించబడుతుంది. అంటే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఈ చిట్ ఫండ్ కంపెనీలో 5 లక్షల రూపాయలు తీసుకున్నామని చెప్తాం. ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి దగ్గర 5 లక్షలు తీసుకున్నామని చెప్తాం. ఆ ప్రైవేట్ వ్యక్తి ఏం చేశారంటే ఇతర కట్టని పక్షంలో, ఏదో కారణం కట్టని పక్షంలో ఆ సంస్థ కానీ వ్యక్తి కానీ బ్యాంకులో చెక్ బౌన్స్ చేస్తాడు. ఈ 5 లక్షలు తీసుకున్న వ్యక్తికి 25 లక్షలు చెక్ బౌన్స్ కేసు చేస్తారు. 2 లక్షలు తీసుకున్న వ్యక్తికి 10 లక్షలు చెక్ బౌన్స్ చేసుకొని కోర్టులో కేసు చేస్తారు. సో అంటే ఈ 2 లక్షలు తీసుకున్న వ్యక్తికి 10 లక్షలు చెక్ బౌన్స్ కేసు చేస్తే 20 లక్షలు చెల్లించాలా? అంటే 2 లక్షలు తీసుకున్నా కూడా ఆ వ్యక్తి 20 లక్షలు చెల్లించాలా? అలా చెల్లించని పక్షంలో 2 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. సో ఈ విధంగా సాధారణ పేదవానిపై పెద్ద మొత్తంలో ఈ యాక్ట్ అనేది ఎఫెక్ట్ చూపుతుంది. సో ఇటువంటి లోపాలు కూడా సాధారణ ప్రజలకు చట్టాల మీద గౌరవం లేకుండా పోతుంది, కోర్టులు అంటే గౌరవం లేకుండా పోతుంది. ఒక వ్యక్తి ఈ న్యాయస్థానానికి పోవాలంటేనే భయపడే పరిస్థితి. అక్కడ పోయిన తర్వాత అందరూ ఒక్కటిగా చూస్తారు. న్యాయం జరుగుడు దేవుడు ఎరుగు, కానీ ఆ కోర్టు తీర్పు వచ్చే వరకు ఆ వ్యక్తి బతుకుంటాడని కూడా నమ్మకం లేకుండా పోతుంది. అటువంటి చిత్రహింసలకు గురవుతాడు. ఇటు న్యాయవాదులతో లొల్లి, అటు కోర్టులలో లొల్లి, అటు జడ్జిలతో లొల్లి, ఇటు ఇచ్చిన వాళ్ళతో లొల్లి. పెద్ద మొత్తంలో ఈ 138 సెక్షన్ అనేది ప్రజలను విపరీతంగా కోర్టుల నుంచి దూరం చేస్తుంది. చూడండి ఎంత ఘోరము. అంటే ఆ సంస్థలు కానీ వ్యక్తులు కానీ 2 లక్షలు ఇస్తే 2 లక్షలు చెక్కే తీసుకోరు, వాళ్ళు బ్లాంక్ చెక్కే తీసుకోరు. ఇంట్లో బ్యాంక్స్ కూడా. సో వ్యక్తి నుంచి డబ్బు వసూలు చేసే మార్గంలో వీళ్ళు చెక్ బౌన్స్ చేస్తారు. చెక్ బౌన్స్ చేసిన సందర్భంలోనే ఆ చెక్ బౌన్స్ రూల్స్ ప్రకారం 2 రేట్లు అతనికి కట్టించి ఇవ్వాలి. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇష్టమంతా రాసుకుంటారు. సో ఇలాంటి యాక్ట్ వల్లనే మనకు పెద్ద మొత్తంలో న్యాయ వ్యవస్థపై అసంతృప్తి, అసహనం, న్యాయ వ్యవస్థ లేకుండానే మేలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది 138 సెక్షన్ ప్రకారము చెక్ బౌన్స్ కేసు. ఇందులో లోపాలు ఉంటాయి. ఇక అత్యంత ముఖ్యమైనది 498A. ఇది కాంట్రవర్సీ కాకుండా చెప్తా. 498A అంటే భర్త ప్లస్ భర్త యొక్క బంధువులు కలిసి ఈ భర్త యొక్క భార్యను వేధించడం. ఇది 498A అంటుంది. భర్త ప్లస్ భర్త యొక్క బంధువులు కలిసి ఈ భర్త యొక్క భార్యను వేధించడం చెప్తారు. ఇక దీని ప్రకారం వేసిన యాక్టే 498A. ఓకేనా. ఈ 498Aలో కూడా చాలా లోపాలు ఉన్నాయని చెప్తారు. ఓకేనా. కొందరు కావాలనే కేసు ఇస్తారని చెప్తారు. ఇలాంటివి చాలా ఉన్నాయి యాక్ట్స్. అదేవిధంగా చాలా రకాలైన యాక్ట్స్కు సవరణ అవసరమని చెప్తారు. ఇవి రెండైతే ముఖ్యమైన, అంటే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోవడానికి ప్రధాన కారణం ఈ 138 సెక్షన్. ఇది 498A మనకు సంబంధం లేదు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థపై నమ్మకం మొత్తం పూర్తిగా 100% నమ్మకం పోతుంది ఈ 138 సెక్షన్ ప్రకారం. ఇక ఈ న్యాయ వ్యవస్థపై మళ్ళీ నమ్మకం అంటే ఏం చేయాలి? ఈ న్యాయ వ్యవస్థలో లోపాలను సవరించడం అవసరం. ఎందుకంటే చూడండి, తరతరాలుగా న్యాయమూర్తులు కానీ ప్రధాన న్యాయమూర్తులు వాళ్ళే వంశపారంపర్యంగా వస్తున్నారు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. జడ్జిలు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ, హైకోర్టు న్యాయమూర్తులు కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ అందరూ వారసత్వంగానే వస్తున్నారు. ఓకేనా. చూడండి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి. అంటే సాధారణ పేద ప్రజలు వాళ్ళ కనీసం లాయర్ కూడా కాలేకపోతున్నాడు. ఓకేనా. ఆ వ్యవస్థల లోపమే కదా. అంటే ఎట్లుంటాయంటే ఈ వ్యవస్థ మారాలంటే యూపీఎస్సీ లాగా ఒక రిక్రూట్మెంట్ సంస్థ ఏర్పాటు చేయాలి. ఓకేనా. ఇప్పుడు కొలీజియం వ్యవస్థ ఏర్పాటు చేసింది, కానీ కొలీజియం వ్యవస్థ రిక్రూట్మెంట్ చేయదు, ఓన్లీ సెలక్షన్ చేస్తుంది. ప్రధాన న్యాయమూర్తి సెలక్షన్ కోసము ఇండియన్ గవర్నమెంట్ కొలీజియం వ్యవస్థ ఏర్పాటు చేసింది, కానీ కొలీజియం వ్యవస్థ అనేది రిక్రూట్మెంట్ చేయదు, ఓన్లీ ప్యానల్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకేనా. ఆ న్యాయమూర్తి యొక్క వ్యక్తి యొక్క పదవి, అదేవిధంగా అతను చేసిన పూర్వ పనులు, అదేవిధంగా సీనియారిటీ ప్రకారం వీళ్ళు నియమిస్తారు. కానీ ఇందులో ఎంపిక చేయవలే న్యాయమూర్తులు కానీ, ఈ రకాలైన వ్యక్తులు కానీ వీళ్ళకు రిక్రూట్మెంట్ ఏజెన్సీ లేదు.
ఇప్పుడు యూపీఎస్సీ లాగా సివిల్ సర్వీస్కు రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఉంటే అక్కడ పకడ్బందీ ఎగ్జామ్స్ జరుగుతాయి, వాళ్ళు కష్టపడి వాళ్ళు జాబ్స్ సంపాదించుకుంటారు. కానీ జ్యుడిషియల్ సిస్టంలో ఇటువంటి వ్యవస్థ లేదు. సో వ్యవస్థ మార్పు కోసం ఖచ్చితంగా యూపీఎస్సీ లాంటి ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ మనకు న్యాయ వ్యవస్థకు అవసరం. అప్పుడే పేదలకు న్యాయం పట్ల అంటే న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా ఈ న్యాయ వ్యవస్థపై రాజకీయ ప్రభావాన్ని తగ్గించాలని చెప్తారు. న్యాయ వ్యవస్థపై రాజకీయ ప్రభావాన్ని తగ్గించాలని చెప్తారు. మొత్తం దేశంలో మొత్తం తీర్పులపై ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు ప్లస్ ధనవంతులు అన్న వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుందని చెప్తారు. ఎందుకంటే చూడండి, పేదవారికి న్యాయం జరగని చట్టాలు లేకపోతే ఆ రాజ్యాంగానికి ప్లస్ న్యాయస్థానానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. చూడండి, ఎగ్జాంపుల్ చూసుకుంటే చైనాలో ఉంది. చైనాలో వ్యవస్థను మొత్తం మార్చేసిండు జిన్పింగ్. రష్యా ఉంది, రష్యాలో మొత్తం న్యాయ వ్యవస్థను మార్చేసాడు పుతిన్. సో ఈ విధంగా అక్కడున్న పరిస్థితులు అక్కడున్న వ్యవస్థను బట్టి వాళ్ళకు సాధ్యమైంది. ఇండియాలో ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఉంటాయి కాబట్టి ఆ స్తంభాలు మనం చెప్పుకున్నాం. ఓకేనా, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ అండ్ ప్రెస్ అని చెప్పుకున్నాం. ఇవి 4 సమన్వయంతో పనిచేస్తేనే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. సో ఏది పనిచేయకపోయినా వ్యవస్థ కుంటుపడుతుంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో సమూలమైన మార్పులు అవసరం. సో పేదవారికి న్యాయం జరగాలంటే, అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవద్దంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ అవసరం. ఇప్పుడు ఒక వ్యక్తికి న్యాయ వ్యవస్థ పట్ల భయం ఉంటే ఆయన నేరం చేయడు. భయం లేకపోతే ఆయనకు ఉంటాడు, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటాడు. డబ్బులు ఉన్న వాళ్ళు నేరం చేసిన వ్యక్తి కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంది. సో నేరం చేయకపోయిన పేదోనికి బెయిలే రాదు. ఇలాంటి న్యాయ వ్యవస్థలో అనేకమైన లోపాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నట్టు 16వ శతాబ్దం నుంచే న్యాయదేవతకు కళ్ళలో అంటే బట్ట కట్టుంచుతున్నారు. అంటే ఇది ఎందుకు చెప్పిన మనము నిష్పాక్షిక సూచన, సంపద కానీ అధికారం కానీ హోదా కానీ లేకుండా చట్టం ముందు అందరూ సమానులు అని చెప్పేసి సూచనకే ఈ న్యాయ వ్యవస్థకు కళ్ళకు గంతులు కడతారు. డియర్ స్టూడెంట్స్, ఏదేమైనా మనకు భారతీయ పూర్వీకులు పెద్ద మొత్తంలో న్యాయానికి అనుకూలంగా వాళ్ళు ధర్మసూత్రాలను ప్రవేశపెట్టిండు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు రాజరిక కుటుంబాలైనా కూడా వాళ్ళకు దేశ బహిష్కరణ నేరం వేసేవారు ఆ రోజుల్లోనే. అంటే న్యాయాన్ని ఉన్నతంగా అమలు చేసేవారు. మనకు చాలా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో విష్టికుండి రాజులు మాధవవర్మ అనే వ్యక్తి దివ్యాలు అనే న్యాయసూత్రాలను కనుగొన్నాడు. 9 రకాల న్యాయసూత్రాలు ఉండేవాడు ఆ రోజులలో. శాతవాహనులు కానీ, మౌర్యులు కానీ, గుప్తులు కానీ, అరబ్బులు కానీ వాళ్ళకు సంబంధించిన అద్భుతమైన న్యాయసూత్రాలను ప్రవేశపెట్టారు. అంటే దేశానికి అంటే పట్టుగుమ్మ లాంటి ఈ న్యాయసూత్రాలు కాబట్టి. ఓకేనా, అదేవిధంగా మనకు ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేటివ్స్ కానీ ప్లస్ వీళ్ళందరూ మంచిగా వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, డిస్ట్రిక్ట్ కోర్టు కానీ పారదర్శకంగా పనిచేస్తేనే వ్యవస్థ ఉన్నతంగా ఉంటుంది, వ్యవస్థ బతికిపోతుంది. లేకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అయినట్లుంటుంది. సో ఇప్పటికైనా న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తే వ్యక్తి అభివృద్ధి కాక దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. న్యాయ వ్యవస్థపై సాధారణ ప్రజలకు విశ్వాసం కలుగుతాయన్న నమ్మకంతో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు ఇది గ్రూప్ 1కు అత్యంత ముఖ్యమైన ఎస్సేగా మనం చూసుకోవచ్చు. మనకు రఫ్లీ 50 మార్క్స్ ఉంటాయి ఈ ఎస్సేకు. ఓకేనా, భారతీయ న్యాయ వ్యవస్థ బీటలు. అదేవిధంగా ఈ న్యాయ వ్యవస్థను కాపాడడానికి నీవిచ్చే సలహాలు ఏమో క్వశ్చన్ వ్యవస్థ అంటే ప్రస్తుత రంగంలో న్యాయ వ్యవస్థ గురించి రాయమని చెప్తాడు. ఈ న్యాయ వ్యవస్థ రక్షించడానికి ఇచ్చే సూచనలు ఏమని చెప్తాడు. లేదంటే భారతీయ న్యాయ వ్యవస్థపై, ఎందుకంటే మన సుప్రీంకోర్టు సిజిఐపై కూడా దాడి జరిగిందని చెప్తారు. క్వశ్చన్ వస్తాయి మనకు. ఇప్పుడు భారతీయ న్యాయ వ్యవస్థ ఎటువైపు వెళ్తుంది, దీనికి నువ్వు ఇచ్చే సూచనలు ఏమిటి. లేదంటే న్యాయ వ్యవస్థ గురించి వివరణాత్మక వ్యాసం రాయమని చెప్తాడు. భారతీయ న్యాయ వ్యవస్థపై వివరణాత్మక వ్యాసం రాయమని చెప్తాడు. కానీ పాలిటీలో రావచ్చు లేదా జనరల్ ఎస్సే కూడా రావచ్చు. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.